హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు మేకింగ్ ప్రాసెస్ అండి. చూసేయండి. ఇక్కడ చూస్తే నేను ఒక గ్లాస్ తీసుకున్నా. మీ కన్వీనియన్స్కి కప్ తీసుకుంటారో ఏది తీసుకుంటారో మీ ఇష్టం. నేనైతే గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ గ్లాస్ వీ షేప్లో లేకుండా ప్రాపర్గా ఉంది. సో అందుకే గ్లాస్ పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ జొన్న పిండికి నేను 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ యూస్ చేస్తాను. ఓకేనా? మీరు కప్ యూస్ చేస్తే 2 కప్స్ ఆఫ్ జొన్న పిండికి 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ యూస్ చేయండి ఎగ్జాక్ట్గా. నేను పిండి తలగొట్టి వేశాను, మీరు కూడా తలగొట్టి ఎగ్జాక్ట్గా యూస్ చేయండి. వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదు, తలగొట్టినట్టే ఉండాలి వాటర్ కూడా. ఓకేనా గైస్? కొన్ని వాటరే ఫస్ట్ పిండిలో వేసుకోండి. 3/4 వాటర్ మీ గ్లాస్లో అలానే ఉండాలి. సో కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ పిండిని బాగా గరిటెతో తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని హాట్ వాటర్ అండి, మసలాలి ఇంకా వాటర్ కలిపేశాక ఒక 2 to 3 మినిట్స్ మూత అలానే పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకు అంటే వెంటనే చేయబెడితే మన చేయి కాలుతుంది. ప్లస్ ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది కొంచెం ఆ పిండి ఆ జిగురు అనేది రావడానికి. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, నా హ్యాండ్స్ కొంచెం హీట్ రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి నేను కలిపేస్తాను బేర్ హ్యాండ్స్ తోటి. కానీ మీకు నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఫుడ్ గ్రేడ్ గ్లౌస్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తే కొంచెం ఈజీగా కలపచ్చు. ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే చెప్తున్నాను, మీరు కలిపేయగలుగుతానంటే కలిపేసుకోండి, చాలా వేడిగా ఉంటుంది. సో నేను మధ్య మధ్యలో ఇట్లా ఉఫ్ అనుకుంటూ తీస్తాను. సో ఇప్పుడు చూసారా, బాగా కలుపుతున్నాను. చాలా ఎనర్జీ కావాలి మనకి కలపడానికి. ఇంకా మన ఎనర్జీ మొత్తం పెట్టి సో మెల్లమెల్లగా వాటర్ కలుపుకుంటున్నా చూడండి. ఇంకా వాటర్ మొత్తం పోసేయలేదు. ఆ 1 కప్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అలానే ఉన్నాయి. ఇంకా దానిలో ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి. సో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతీ పిండిలో ఎలా అయితే కలుపుతామో ఇది కూడా అంతేనండి. సో బాగా గట్టిగా కలపాలి. నేను ఇక్కడ ఎందుకు పైన కలుపుతున్నా అంటే, కొంచెం కాలుతుంది కాబట్టి అలా కలుపుతున్నాను. సో మీరు గట్టిగా కలపాలి మంచిగా. అప్పుడే ఆ పిండి అనేది మంచిగా కలుస్తుంది అనమాట. సో పిండి కలిపాక బ్రేక్స్ ఉండకూడదు పిండిలో. బ్రేక్స్ ఉంటే మీకు చేస్తున్న ప్రాసెస్లో చపాతీ కర్రతోటి విరిగిపోతాయి అనమాట. సో బ్రేక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో దానికోసం మనం చాలా ప్రెషర్ పెట్టి కలపాలన్నమాట. అండ్ ఇక్కడ నేను కలిపే ప్రాసెస్ చూపిస్తున్నాను చాలా వరకు. సో నేను కలిపే ప్రాసెస్లో మంచిగా కలిపితే చాలా బెస్ట్ వస్తాయండి. ఇంకా మన ఎఫర్ట్ పెట్టకపోతే బిస్కెటే ఫ్లాప్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నేను చాలా కష్టపడి కలుపుతున్నా. ఆ వీడియో చూసిందో నేను అనుకున్నా, ఏంటి ఎంత కష్టపడి కలుపుతున్నానా అని. చాలా ఎనర్జీ అయితే పడుతుందండి. నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, జొన్న రొట్టెలు యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేవాళ్ళు. ఒక్కొక్కరేమో 3/4 కప్ ఆఫ్ వాటర్ చాలంటారు, ఒక్కొక్కరేమో 1.5 కప్ వాటర్ పడతాయి అంటారు. కానీ నేనేమంటానంటే, కలుపుతున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎంత వాటర్ కావాలో మనకి. కొత్త పిండి అంటే తక్కువ వాటర్ పడతాయి, చాలా రోజులైంది ఆ పిండి అంటే ఎక్కువ వాటర్ పడతాయి. సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మనం కలుపుతున్నప్పుడే మనకు తెలుస్తుంది, ఆ పిండి కలిసే విధానంలోనే. మంచిగా సాఫ్ట్గా దగ్గరికి అయిపోతే ఇంకా వాటర్ అవసరం లేదు. ఇంకా వాటర్ పోసుకుంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది, ఇంకా పల్చగా అయిపోతుంది. సో కలుపుతున్న ప్రాసెస్లోనే మీకే తెలుస్తుంది ఎంత వాటర్ అనేది పడుతుందో. కానీ నేనేంటంటే మీకు ఒక మెజర్మెంట్ ఇవ్వాలి కాబట్టి 2 గ్లాసెస్ కప్స్ ఆఫ్ జొన్న పిండికి 1 కప్ ఆఫ్ వాటర్ అని చెప్పా. అది నిజమే. బట్ మీ కలుపుతున్న ప్రాసెస్లో పిండి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ జొన్నలకు వచ్చేసి తెల్ల జొన్నలు. సో దీనికి మాత్రం ఇది. నాకు పచ్చ జొన్నల గురించి ఐడియా లేదు. సో అది ఎప్పుడు ట్రై చేయలేదు, అది ట్రై చేయాలి. ఇక్కడ చూసారా చపాతీ పిండిలో ఎలా కలుపుకుంటున్నాను నేను. చాలామంది అనుకుంటారు ఏదో పిండి కలిసిందని, బట్ నో గైస్, పిండి అస్సలు కలవలేదు. ఇది ప్యూర్ జొన్న పిండే. ప్యూర్ జొన్న పిండి అని ఎలా తెలుస్తుందంటే మీకు, మీరు రొట్టెలు అవి కాలుస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లోనే మీకు తెలిసిపోతుంది జొన్న రొట్టెల లేదంటే ఏదైనా పిండి కలిసిందా అని చెప్పి. తింటున్నప్పుడు కూడా ఆ టేస్ట్ బట్టే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూస్తే చపాతీ పిండిలాగా ఎంత బాగా కలుపుకుంటున్నా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్రేక్స్ ఉన్నాయి. ఆ బ్రేక్స్ లేకుండా నేను చాలా సాఫ్ట్గా కలుపుకుంటా. ఇప్పుడు వస్తుంది చూడండి, అక్కడ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ చూపిస్తున్నా కదా, అట్లా ఉండద్దంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో 1 కప్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కొన్ని కేసులు కొంచెం తక్కువ కూడా పడచ్చు. సో ఇట్ డిపెండ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ. కలుపుతున్న ప్రాసెస్లో మీకు తెలిసిపోతుంది. ఇలా మంచిగా కలిసిపోయింది అనుకో, ఇంకా వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇట్ ఈస్ లైక్ దట్ అండి. బాగా సొలి చెప్పిస్తున్నా కదా. ఇక్కడ చూస్తే నేను చపాతీ కర్రతో ఎలా చేస్తాను చూపిస్తాను. ఫస్ట్ ఒక పిండి ముద్ద తీసుకోండి, దాన్ని మంచిగా రౌండ్గా చేసుకొని
దానికి కొంచెం పక్కన మీ వాటర్ పెట్టుకుంటారు కదా, ఆ వాటర్ని అద్దుకుంటూ దాన్ని మంచిగా దగ్గరికి చేసుకోవాలి. చూసారా నేను అద్దుతున్నా, వాటర్ జస్ట్ ఇట్లా అద్దాలి, మరి వాటర్ ఇట్లా పెట్టద్దు, దానికి జస్ట్ అద్దుకొని దాన్ని దగ్గరికి రౌండ్గా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను దాన్ని కొంచెం పెద్దగా చేస్తున్నా చూడండి, ఇట్లా చేసి. ఇది అందరూ చేస్తారు, వేరే ప్రాసెస్లో కూడా జొన్న రొట్టెలు చేసేవాళ్ళు వాళ్ళు ఇలానే చేస్తారు, నేను కూడా అలానే చేస్తున్నా. అలా కొంచెం పెద్దగా చేసుకోవాలి, బికాజ్ మనం పిండి ముద్ద అలానే పెట్టేస్తే అది బ్రేక్ అయిపోతుంది. సో ఇలా చేసుకుంటే మనకి బ్రేక్ లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట. అలా చేసా కదా, ఇప్పుడు పెట్టి దాని మీద పౌడర్ జల్లుకుంటూ కింద బేస్ మీద ఫస్ట్ పౌడర్ జల్లాను, దాని తర్వాత పిండి పెట్టి పిండి మీద కూడా పౌడర్ జల్లాను, జస్ట్ లైక్ చపాతీ పిండి. సో మామూలుగా అథెంటిక్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కువ పిండి యూస్ చేస్తారు. ఇలా చపాతీ కర్రతో చేసుకుంటే జొన్న పిండి మనం ఈ ఈ కర్రతో చేస్తున్న ప్రాసెస్లో చాలా తక్కువ పిండి పడుతుంది, అండ్ మీకు తింటున్నప్పుడు కూడా పిండి పిండి టే రాదనమాట. సో తక్కువ పిండి కూడా పడుతుంది, సో ఇట్స్ ప్లస్ కదా మనకి. అండ్ ఇక్కడ చూస్తే నేను చూసారు చపాతీ పిండిలాగా ఎలా మంచిగా సాగిపోతుందో, ఇట్స్ లైక్ దట్. కానీ ప్రెషర్ ఎక్కువ పెట్టద్దు, చపాతీ పిండి మనం కర్రతో ఇట్లా చేస్తున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కానీ దీనికి ప్రెషర్ ఎక్కువ పెట్టద్దు, ప్రెషర్ ఎక్కువ పెడితే బ్రేక్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చేస్తున్నాను, ఇలా చూసారా రౌండ్కి వస్తుంది మంచిగా. అండ్ అంతే, ఇంకా ఏదన్నా మీరు కొలత అటు ఇటు అయినా, లేదంటే ఏదన్నా మీరు ప్రాసెస్లో అటు ఇటు చేయనా కూడా ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనుకుంటే ఫస్ట్ 2 టైమ్స్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదండి. ఒక 4th టైం 5th టైం నుంచి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అప్పటి నుంచి మామూలుగా చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కొలత కూడా అవసరం లేదు చాలామందికి. ఇప్పుడు నేనేంటంటే కొలత పెట్టుకున్నా కూడా నాకు ఒక అందాజు తెలిసిపోతుంది అనమాట, కలుపుతున్న ప్రాసెస్లో ఎంత వాటర్ పడుతుందో. సో ఇట్స్ లైక్ దట్, ఎక్స్పీరియన్స్తో పాటు మనకి మారుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ వేసిన తర్వాత పైన పిండి పోవడానికి కొంచెం వాటర్ రుద్దుతున్నా, ఎందుకంటే దీనికి ఎట్లైనా ఎక్కువ పిండి పడదు. సో మనం వాటర్ అంతేం వేయని అవసరం లేదు, లైట్గా ఊరికే అట్లా అద్దుకుంటే చాలు. అండ్ ఇప్పుడు చూడండి తిప్పాను ఎంత మంచిగా గాలిందో, చూసారా. సో ఇక్కడ స్మెల్ తెలియదు కాబట్టి వీడియోలో నాకైతే స్మెల్ చాలా బాగా వచ్చిందనమాట. సో అప్పుడే తెలిసిపోతుంది ఆ జొన్న పిండి, ఆ మంచి జొన్నల స్మెల్ వస్తుంది కాలుతున్నప్పుడు, అప్పుడే మనకి తినాలనిపిస్తుంది అనమాట. చూసారా సైజు కూడా నేను మరీ పెద్దగా చేసుకోలేదు, మనం చపాతీస్ ఎలా చేసుకుంటాం ఆ సైజ్ చేశాను అనమాట. సో ఇది అండి ప్రాసెస్. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా. నాకైతే ఇది వర్కౌట్ అయింది. నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు, కానీ నాకు ఇదే వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇదే మెథడ్ ఫాలో అయిపోయాను. చాలామంది 3/4 కప్ ఆఫ్ వాటర్ వాడాలంటారు 2 కప్స్ ఆఫ్ పిండికి, కొంతమంది ఏమంటారు 1.5 కప్ ఆఫ్ వాటర్ యూస్ చేయమంటారు. అంటే అలా చేసి ఒక 2-3 టైమ్స్ చేసిన తర్వాత నేను ఒకదానికి ఫిక్స్ అయ్యాను ఏంటంటే 2 కప్స్ ఆఫ్ జొన్నపిండికి లేక 1 కప్ ఆఫ్ వాటర్ అంటే హాఫ్ పడుతుందని. ఇక్కడ చూస్తే ఇట్లా చేసేసుకున్నానండి. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి నా వీడియో కింద కమెంట్ చేసేది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.